గంటపాడు మండలం వారపూడి గ్రామంలో ఈరోజు మహాత్మా గాంధీ న్యూ క్లాత్ కాంప్లెక్స్ అసోసియేషన్ బిల్డింగ్ నందు ప్రముఖ వస్త్ర వ్యాపారి కీర్తిశేషులు శ్రీ శంకర వెంకటరమణ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి తనయులు వారపూడి గ్రామంలో బ్లడ్ బ్యాంకు మరియు మెడికల్ క్యాంపు మరియు ఐ క్యాంపు ఈరోజు వారిని గుర్తించుకుంటూ వారిని సదా గుర్తించుకుంటూ ఈ సేవలు అందించడానికి వారి తనయుడు ఈ కార్యక్రమాలని శ్రీకారం చుట్టారు. గత 4 సంవత్సరాలుగా ఇది 4వ వర్ధంతి శ్రీ వెంకటరమణ గారిది. 4 సంవత్సరాలుగా తండ్రి గారిని గుర్తించుకుంటూ మంచి చేయాలంటే సమాజానికి సేవ చేయాలనే తపన అందరిలోనే ఉంటుంది. కానీ చేయాలంటే దానికి కొంత ఓర్పు సమయం కేటాయించవలసిన పరిస్థితి ఉండాలి. అది శంకర్ నానిబాబులో అది ప్రత్యేకించి కనపడింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు, అలాగే హెల్త్ క్యాంపులు, మరియు అది కాకుండా ద్వారపూడి గ్రామంలో కైలాస రథాన్ని ద్వారపూడి గ్రామ పరిసర ప్రాంతాలందరికీ అందించే ఎంతో ఉపయోగకరంగా అది ఆ కైలాస రథం ఈరోజు ఉపయోగపడుతుంది. అలాగే క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక సంవత్సరం వాలీబాల్ టోర్నమెంట్ పెట్టి వాళ్ళందరినీ కూడా పారితోషికాలతో ప్రోత్సహించడం జరిగింది. అలాగే మరొకసారి క్రికెట్ టోర్నమెంటు మనం పెట్టడం జరిగింది. అప్పుడు కూడా ఆ క్రీడాకారుల్ని మనం ప్రోత్సహించి ఉత్సాహపరిచి ఈ ఎస్వీఆర్ ఫౌండేషన్ తరఫున వాళ్ళని ఎంతో ఉత్తేజపరచడం నానిబాబు చేస్తున్న కృషికి అభినందనీయమని మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే ద్వారపూడి గ్రామంలో మరిన్ని సేవలు అందించడానికి ఆయన ఎన్నో ప్రణాళికలతో మాతో పంచుకోవడం జరుగుతుంది. అవన్నీ ఆచరణలో పెట్టాలంటే మేము అందరి సహకారంతో ఆయన ముందుకు వెళ్ళడానికి తప్పనిసరిగా చేయడానికి ముందుకు అడుగేస్తున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా ద్వారపూడి గ్రామానికి బ్రేజర్ బాక్స్ ఒకటి ఈరోజు దాన్ని పురమాయించడం జరిగింది. బ్రేజర్ బాక్స్ కూడా గ్రామ ప్రజలకి అందుబాటులో పెట్టడం జరిగింది. అలాగే ఈ పని చేయాలంటే ఒక సమయం కేటాయించవలసిన పరిస్థితి ఉంది. డబ్బే కాకుండా చెయ్యాలనే తపన మొదటిసారిగా తండ్రిని గుర్తించుకుంటూ చేయాలనే తపనకి మనం హ్యాట్సాప్ చెప్పవలసిన ద్వారపూడి వేములపల్లి గ్రామ పరిసర ప్రాంతాలందరూ కూడా అతన్ని అభినందించవలసిన పరిస్థితి ఉంది. అలాగే ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ అన్నింటికి నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.